లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టమన్న గుత్తా సుఖేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 38% మంది అవునని 62% మంది కాదంటున్నారు. సుఖేందర్ రెడ్డి గారు చెప్పండి, క్షమించండి, అదే ఉమామేశ్వర గారు చెప్పండి, ఈ ప్రత్యేక హోదా మీద ఈ గందరగోళం కాంగ్రెస్లో కొత్త సమస్య వచ్చింది అనుకోండి, బట్ వారు చెప్పే వాదనతో మీరేమంటారు? అంటే దీన్ని వాదన అనేది సుఖేందర్ రెడ్డి గారు లేఖ రాయటం అనేది ఒక ఇష్యూ. కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా నీచ రాజకీయాలు ఉంటాయనేది దీనికి ఒక స్పష్టత వస్తుంది. రఘువీరారెడ్డి గారేమో ఒక మాట మాట్లాడతాడు, సోనియా గాంధీ గారి పార్లమెంట్లోనో ఒక మాట మాట్లాడుద్ది. ఇప్పుడు సుఖేందర్ రెడ్డి గారు తెలంగాణకి నష్టం జరుగుద్ది కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వద్దు అంటాం మాత్రం 100% తప్పది. ఇప్పుడు తెలంగాణకి మాకు ఇంకా ఈ కావాలని అడగండి. ఇప్పుడు ఇక్కడ కూడా తెలుగు ప్రజలు ఇక్కడ కూడా ఇంకా అభివృద్ధి చెందాలి, ఇక్కడ కూడా ఇంకా ఏం కావాలో తెచ్చుకోవాలి, అందరం కలిపి తెచ్చుకోవాలి. కానీ ఇవ్వద్దు ఏపీకి ప్రత్యేక హోదా అని రేఖ రాయటం మాత్రం వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ అయినా సరే ఇది ఒక దుర్మార్గపు చర్య, దుర్మార్గపు రాజకీయం. తెలంగాణకు మాత్రం ఇంకా విమర్శించారు, బాగానే ఉంది. మరి మీ నాయకులేమో ప్రత్యేక హోదాతో అన్ని అవ్వు అది అని ఎన్ని సన్నాయి నొక్కులు లేదండి. ప్రత్యేక హోదా అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ మనుగడకే ప్రమాదం. అది అందరికీ చెప్పకుండా కాదండి, కాదు. మీరు కానీ మీడియా కానీ మేధావులు కానీ తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ అందరూ మాట్లాడుతూ ఉన్నాం. కాకపోతే కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని రాజకీయ ఇబ్బందులు కానీ రావటం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్ మనుగడే లేదండి చెప్తున్నా. ఉంటుంది దీనికి రేపు రాబోయే రోజుల్లో. ఎందుకంటే రేపు ఇప్పుడు నిన్న వైజాగ్ టు నేను ఒకటి అడుగుతాను, కోస్టల్ కారిడార్ పెట్టారు, 6,000 రావాలని మా బోటాలను కూడా అడుగుతున్నాం, కోరుకుంటున్నాం. కానీ మీరు పక్కన 24,000 రుణమాఫీ చేసే శక్తి సంపద రుణమాఫీ మీద కాదనంటే మీరు ఏమైనా చేసుకోండి. 24,000 కోట్ల రుణమాఫీ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, 7,000 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయగలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేకపోతే బతకలేదంటే ఒప్పుకుంటుందా అనేది ఒకటండి. అయితే హోదా ఇవ్వాలి, హామీ ఇచ్చారు కాబట్టి ఇవ్వాలని నేనేమంటున్నానంటే సంక్షేమ పథకాలు లేదా ఎన్నికల హామీల్లో భాగంగా చేసినది వాస్తవం. 24,000 కోట్లు లేదా 50,000 కోట్లకో ఇది పరిమితి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది. రేపు రాబోయే 10 సంవత్సరాలు తీసుకుంటే దానివల్ల 10 లక్షల కోట్ల బెనిఫిట్ జరగచ్చు. అది కరెక్ట్. రాబోయే ప్రాజెక్ట్స్ వల్ల ఏంటంటే ఇట్లాంటి స్కీములు లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా 24,000 కోట్ల వల్ల దీని వల్ల ఆంధ్రప్రదేశ్ ఆగిపోదండి. నిరంతర ప్రక్రియ. రైట్, ఓకే. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లైన్ లోకి వచ్చారు. ఒక్క నిమిషం. వారితో పాటుగా రంగారెడ్డి గారు ఎమ్మెల్సీ వారు మాట్లాడిన తర్వాత సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. రంగారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో రంగారెడ్డి గారు. రంగారెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటం మంచిది కాదు. ఇవాళ ఆంధ్ర ప్రజల కోసం నేను మీ ఎన్టీవీ ద్వారా చెప్తున్నాను. నేను రిలే అధ్యక్ష కాదు, ఏ పోరాటానికైనా వాళ్ళ పక్షాన్ని ఉంటారు. ఉమామహేశ్వరరావు గారు అన్నదాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకోసం అంటే ఈ తెలుగు ప్రజల వల్ల మనకు ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వాలి, తెలంగాణ కూడా ఇవ్వాలని పోరాడాలి. కానీ నాకు ఇవ్వద్దని ఈ వ్యతిరేక భావదాంతో ఇంకా మనం కడుపులో నింపుకుంటారు కాదు ఆ ప్రయత్నం. ఆ ప్రజలకు అవసరమైన రైట్, ఓకే ఓకే. ఒక్క సుఖేందర్ రెడ్డి గారు ఏం చెప్పండి. మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు అంటున్నారు, ఆయన దీక్ష కూడా చేస్తానంటున్నారు, మీరేమో ఇట్లా మాట్లాడారు. మీరు సీనియర్ నేత, చాలా కాలం సమైక్య రాష్ట్ర పార్టీగా ఉన్న తెలుగుదేశంలో మీరు కీలక పాత్ర పోషించారు. మీలాంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? ఒక్కటి కొమ్మినేని గారు, సమైక్య రాష్ట్రంలో ఎంపీగా 2 సార్లు ఉన్నాను నేను. అవును, అదే అందుకనే తెలంగాణ కొరకు తెలుగుదేశం పార్టీలు కూడా పోరాడిన వాడిని. అవును, అది మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి ఏ ప్రాంతాలకు ఇవ్వాలనో అందరికి తెలుసు. అటువంటిది సరే, ఇప్పుడు లోక్సభలో కానీ అటువంటి చర్చ రాలేదు. ఇప్పుడు రాజ్యసభలో వచ్చింది. మా పార్టీ స్టాండ్ తీసుకున్నది. నేను పార్టీ స్టాండ్ను నేను కాదంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపాను.
అట్లా చెబుతారు సార్, పార్టీ ఎంపీగా ఉండి వ్యక్తిగత అభిప్రాయం చెబుతారు సార్ గారు. నేను ఒక విషయం చెప్తాను, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం నాయకులు ముఖ్యులు ఇవాళ మాట్లాడారు. ఆనాటి ముఖ్యమంత్రి మొదలు పెడితే అందరు ఏం మాట్లాడినారు? మీరు ఇంటర్నల్ పార్టీలో చూసుకోవాలి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. మీ సోనియా గాంధీ గారి చూసుకోండి. ఆ విషయాలు ఏమైనా ఉంటే మీరు ఇవాళ తెలంగాణ గురించి మీకు ఏం కావాలని అడిగే హక్కు మీకు ఉంది, ఆంధ్ర గురించి మాట్లాడే హక్కు మీకేముంది? ఉమా గారు, మీరు మీ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయింది ఈ లెటర్ తో. మీ విజ్ఞత, మీ రాజకీయ అనుభవం, మీరు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు అనే దానికి వెళ్ళారు. ఇప్పుడు మీరు చాలా తప్పు. మీరు కూడా ముద్దుకృష్ణ నాయుడు గారు వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ధర్నా చేయమంటారండి, మీరు వెళ్ళి ధర్నా చేయాలి. ఏం చేస్తామండి ఇంటి దగ్గర దగ్గర మీరు ధర్నా చేయాలా, వాళ్ళు ధర్నా చేయాలా? మన్మోహన్ సింగ్ గారు మాట్లాడాలంటే యాక్చువల్ గా పెట్టిన వ్యక్తి ఆయన. ఒక్క నిమిషం సుఖేందర్ రెడ్డి గారు, మీరు చాలా తప్పది. ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పాలి. అంతేనండి. ఏపీ గురించి మాట్లాడాక మీకెందుకండి? రైట్, ఓకే, అట్లా కాదు. ఏపీ గురించి మీకెందుకండి? హక్కులు అందరికీ ఉన్నాయండి. ఏపీ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? తెలంగాణ మీరు తెచ్చుకోండి, పార్లమెంట్ సభ్యులు మీరు, మీకేం కావాలో తెచ్చుకోండి. ఎవరవుతున్నారు మిమ్మల్ని మాట్లాడియండి. ఇప్పుడు హక్కుల సమస్య వస్తే ఆయన లేఖను ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాటకు వస్తే మీరు ఏడాది వరకు ఇచ్చుంటే ఆయన లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆ రోజు నేను పోటీ పడి మేము తీసుకొచ్చాము, దీంతో అది చేస్తాం, అది మేము చేయలేదు ఇంతవరకు కూడా అమలు. అయితే సుఖేందర్ రెడ్డి గారి ఇమేజ్ డ్యామేజ్ అయిందని ఉమామేశ్వరరావు. నేను అనుకుంటున్నాను తెలంగాణ కోసం నేనే గట్టిగా నిలబడ్డాను. టీఆర్ఎస్ కంటే ఆయన ఇమేజ్ రావడం కోసం సుఖేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఇప్పటి వరకు నాకు తెలిసి టీఆర్ఎస్ ఎవరు అనలేదు. ఇప్పుడు కావాలంటే తెలంగాణ కోరికలు అడగొచ్చు. ఒక్క నిమిషం అండి, ప్రధానమైన దోషం ఏదైనా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం బీజేపీ కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లేదు. పైగా అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు లేకపోయినా పర్వాలేదు అని చెప్తుంటే ఎవరు చెప్పారండి? మీరు చెప్పారా? చెప్పారు. పెద్దల మాట్లాడకూడదు మీకు చెప్పారా? లేదా అర్థం వచ్చేటట్టు మీరు మాట్లాడాలి 100 అర్థాలు వస్తాయి. మీరు ఒక్క స్టేట్మెంట్ చూపించండి, ఒక్క స్టేట్మెంట్ చూపించండి. తెలంగాణను గత 6 దశాబ్దాల్లో ఎనిక్కి నెట్టివేయబడి మా దగ్గర ఉన్న వనరులన్నీ కూడా కనీసం మాట్లాడడం కూడా మాట్లాడకపోతే తెలంగాణలో మమ్మల్ని వెనక్కి పడేసి మా యొక్క రెవెన్యూ ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ ను కూడా ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు పెట్టడం వల్ల ఈ రోజున మేము కొద్దిగా ధనిక రాష్ట్రంగా ఉండడానికి కాలేదంటే ఇక్కడ డబ్బులు ఇక్కడ వచ్చి కూడా ఖర్చు ఇక్కడ పెట్టలేదు కాబట్టి మమ్మల్ని వెనక్కి పెట్టారు. ఆ లెక్కల ద్వారా మమ్మల్ని ధనిక రాష్ట్రం అంటున్నారు. కేసీఆర్ గారు బేసిస్ అది చెప్తున్నాం. బేసిస్ ఏంటంటే మా ఇన్కమ్ ని మా ఎక్స్పెండిచర్ ఒకటే నిమిషం సార్ కొమ్మినేని గారు, మాకు వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు. మాకు కూడా ఖచ్చితంగా మాకు ఏదైతే అక్కడ నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చాడో మాకు నేషనల్ ప్రాజెక్ట్ సంక్షిప్తంగా దీన్ని ఆలస్యం చేయకుండా అసలు ఎప్పుడో గనుక ప్రత్యేక పోయేది. దానికి మీరు ప్రైమ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర ధర్నా చేస్తారో ఇంకెక్కడ ధర్నా చేస్తారో చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. అప్పుడు ఎవరు కూడా రోజు మనం తీర్మానం పెట్టారు, అప్పుడు ఎవరు కూడా చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ కాంగ్రెస్ గుత్తా గారు ఫైనల్ గా క్షమాపణ చెబుతారా అని అడుగుతున్నారు గుత్తా గారు. ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు. వారి జన్మదినోత్సవం కూడా ఇవాళ. వారి జన్మదిన శుభాకాంక్షలు. ప్రసాదరావు మీకు జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. చెప్పండి, ప్రత్యేక హోదా మీద మీరే ఉంటారు చెప్పండి. ప్రత్యేక హోదా ఇష్యూ మీద మీరేమంటారు? నేనేదో ఫాలో అవ్వలేదండి టాపిక్. ఓకే, హ్యాపీ బర్త్డే అండి అట్లయితే. ధన్యవాదాలు. రైట్, ఓకే. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టమన్న నల్గొండ లోక్సభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే
47% మంది అవునని, 53% మంది కాదన్నారు. మొత్తం మీద హోరాహోరీగానే ఉన్నట్లుంది. అయితే 2 రాష్ట్రాలకి ఇస్తే మంచిదే, 2 రాష్ట్రాలకి ప్రయోజనం కలిగే విధంగా, తెలుగు రాష్ట్రాలకు నష్టం జరగని విధంగానే ఏది జరిగినా సంతోషించాల్సిందే. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఉమామహేశ్వరరావు, కృష్ణారెడ్డి గారు, రాజేశ్వర రెడ్డి గారు, తెలకపల్లి రవి గారు, అలాగే ధర్మాన ప్రసాదరావు గారు, రంగారెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.